దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారములు. నన్ను మలచిన దేవా అని ప్రోగ్రాము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు కైపన్ ప్లాకెల్ ఫాదర్ జోస్ మాథ్యూ ఎస్జే. నా తల్లిదండ్రులు మాథ్యూ మరియు నా అమ్మ పేరు జైనమ్మ. నా ఇంట్లో మేము 8 మంది పిల్లలు. దానిలో మొదటి 3 నా యొక్క పెద్ద సిస్టర్లు, అంటే 3 తర్వాత నేను 4 అన్నమాట. నా చిన్నవాళ్ళు ఇంకా 2 చెల్లు 2 బ్రదర్లు ఉన్నారు. మేము 8 మంది ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఒక్కొక్క ప్రార్థన జీవితం అంటే అందరూ కలిసి ప్రార్థన చేయటం అనేది కుటుంబంలో చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. ఇంకా నేను చెప్పాలంటే స్కూల్లో వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి వెళ్ళటము, ప్రతిరోజు చర్చిలో వెళ్ళటము, ఇలాంటిది అంతా చిన్నప్పుడు జరిగినది. అలా ఉన్నప్పుడు ఒకరోజు సండే స్కూల్కి వెళుతుంటే అక్కడ సండే స్కూల్లో చెప్పినది ఏంటంటే జేసఫ గురించి చెప్తుంటే పునీత ఇగ్నీషియస్ ఎలా పునీతుడు ఆయిందని దాని గురించి చెప్పటం అనేది నాకు చాలా స్పర్శించిందన్నమాట. ముఖ్యంగా ఫ్రాన్సిస్ సేవియర్ మిగిలిన వాళ్ళంతా మామూలు మనుషులు, వాళ్ళు ఒక పునీతులుగా ఉండటం అనేది నాకు చాలా హృదయం స్పర్శించినమాట. ఇది చిన్నప్పుడు జరిగినది. దాని గురించి ఎక్కువగా నేను తలంచుకోలేదు. కానీ తర్వాత నేను స్కూల్లో చదివిన తర్వాత 10th క్లాస్ పూర్తి అయిన తర్వాత ఒక మ్యాగజైన్ చదువుతుండగా ఈ 10th అయిన తర్వాత మళ్ళీ ఏంటి అని ఒక క్వశ్చన్ దానిలో నేను చూసి నేను తలంచుకోవటం స్టార్ట్ అయింది. నేనేం చేయబోతున్నాను, 10వ తరగతి తర్వాత నేనేం చేయబోతున్నాను అనేది ఒక నా తలంపు అనేది నా మనసులో వచ్చింది. ఆ సమయంలో ఒక నిర్ణయం కూడా నేను తీసుకోలేదు. అయినప్పటికీ కూడా గురువుగా వెళ్ళటానికి, గురువుగా చేరటానికి, సెమినారీలో జాయిన్ చేయడానికి ఉన్న కోరిక అనేది ఆ సమయంలో ఉదయించింది అని చెప్పవచ్చు. అలా ఉండగా నేను నా తల్లిదండ్రులు కానీ వేరెవరు కానీ నేను చెప్పకుండానే దానిలో ఉన్న అడ్రస్కి నేను లెటర్ రాశాను. ఆ లెటర్ రాసిన తర్వాత లెటర్ తిరిగి వచ్చినప్పుడు దానికి రిప్లై వచ్చినప్పుడు నా పేరెంట్స్ తెలుసుకున్నారు, ఇలాగా నేను 10th క్లాస్ అయిన తర్వాత ఇలాగా ఇంటికాడ నుంచి బయలుదేరి వేరే చోటు వెళ్ళటానికి సిద్ధం అవుతున్నారని. కానీ నాకు ఆ సమయంలో ఒక నిర్ణయం తీసుకోవటానికి వీలు కాలేదు. నా తల్లిదండ్రులు, నా ఇంకా పెద్దక్కలు వాళ్ళంతా కూడా నీ కాలేజీలో వెళ్ళు, చదువుకో అని నాతో మాట్లాడటం ఇలాంటిది అంతా జరిగింది. తర్వాత నేను కాలేజ్ వెళ్ళి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ నేను అడిగాను, నాకు సెమినారీలో జాయిన్ చేయాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పినప్పుడు మళ్ళీ నా పేరెంట్స్ చెప్పినది ఏంటంటే నీ కాలేజీకి వెళితే బాగుండవచ్చు, కాలేజీలో పోయి నీ చదువుకో, తర్వాత డిసైడ్ చేస్తాం అని చెప్పి మళ్ళీ నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీకి వెళ్ళటం అనేది జరిగింది. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే ఆ సమయంలో నేను అనుకున్నాను, ఒక 5 years నేను నా తల్లిదండ్రులతో పాటు ఇంటికాడ ఉన్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం, బయటికి సెమినారీ జాయిన్ చేయాలా వద్దా అనేది ఆ సమయంలో నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఈ 5 years అలాగా నేను నాన్నతో పాటు మాకు అక్కడ స్టేషనరీ షాపు, గ్రోసరీ షాప్ ఉన్నప్పుడు నాన్నతో పాటు డిగ్రీ అయిన తర్వాత నేను అక్కడ వర్క్ చేయటం అనేది జరిగింది. అలా ఉండగానే ఒకరోజు మళ్ళీ నాకు ఇలా జాయిన్ చేయాలని కోరికతో మళ్ళీ నేను ఇంటికాడ నుంచి మధ్యలో 3 సంవత్సరం అయినప్పుడు జాయిన్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. ఆ సమయంలో ఏం జరిగిందంటే నేను పల్లోటైన్స్ అని ఇంకొక కాంగ్రిగేషన్లో నేను జాయిన్ చేయడానికి నేను తయారయ్యాను. దానికి కారణం ఏంటంటే నేను
ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న సమయంలో అక్కడ హాస్టల్ వార్డెన్ నాతో ఏం చెప్పారంటే, ఈ కాంగ్రిగేషన్ బాగుండవచ్చు, ఆ కాంగ్రిగేషన్ వెళ్ళు అని చెప్పి పాలటైన్స్ కాంగ్రిగేషన్లో నేను చేరాను. కానీ అక్కడ నేను 8 నెలలు మాత్రమే నేను అక్కడ ఉన్నాను. ఆ 8 నెలల తర్వాత మళ్ళీ నా మనసులో నేను ఇంటికాడ ఉండాలి, నేను నిర్ణయించినట్టు 5 సంవత్సరాలు ఇంటికాడ ఉండాలని చెప్పి మళ్ళీ నేను అక్కడ పాలటైన్స్ కాంగ్రిగేషన్ వాళ్ళతో చెప్పి నేను 3 సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తాను అని చెప్పి మళ్ళీ నేను ఇంటికాడే మళ్ళీ ఉన్నాను. ఈ 8 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ 3 సంవత్సరం తర్వాత మళ్ళీ నేను పాలటైన్ ఫాదర్స్కి మళ్ళీ నేను రాసి నేను ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తే, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఆల్రెడీ మీ బ్యాచ్ వాళ్ళంతా వేరే హై క్లాస్లో వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మీరు ఇంకా వేరే ఏదైనా కాంగ్రిగేషన్లో జాయిన్ చేయని చెప్పి వాళ్ళు చెప్తూ ఉండగా, నేను కాలేజీలో చదువుతున్న టైంలో నాతో పాటు ఉన్న ఒక అమ్మాయి వాళ్ళ తల్లి ఒక పేపర్ చూపించి దానిలో ఆంధ్ర జెస్యూట్ సభ గురించి దానిలో రాయటం అనేది ఒకేషన్ గురించి దానిలో రాసి ఉన్నదంతా నేను చదివి, ఆంధ్రప్రదేశ్లో ఒక ఫాదర్ది అడ్రస్ దానిలో ఉండేది, ఫాదర్ అరకెల్. ఆ ఫాదర్కి నేను అప్పుడు ఒక పోస్ట్ కార్డులో ఒక లెటర్ పంపించి, తర్వాత ఆ ఫాదర్ నాకు రిటర్న్ రిప్లై ఇచ్చారు, కేరళలో కొల్లంలో ఒక ఫాదర్ ఉన్నారు, ఆ ఫాదర్ని పోయి కలవండి అని. నేను తర్వాత ఆ ఫాదర్ని నేను కలిశాను. ఆ ఫాదర్ పేరు ఐక్యర అని ఫాదర్, కేరళ ప్రావిన్స్లో జెస్యూట్ ప్రావిన్స్లో ఉన్న ఫాదరు. ఆ ఫాదర్ మళ్ళీ నాతో చాలాసేపు మాట్లాడటం, తర్వాత నేను ఆంధ్ర జెస్యూట్ సొసైటీలో జాయిన్ చేయటం జరిగింది. 1989లో నేను ఆంధ్రప్రదేశ్లో రావటానికి ట్రైన్లో వస్తూ ఉండగా గూడూరు స్టేషన్లో చేరాను. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఆయింది అని ఎవరో చెప్పినప్పుడు వెంటనే ట్రైన్ ఆగినప్పుడు నేను అక్కడ దిగి, ఈ చోటులో ఈ ప్రదేశంలో నేను చనిపోవలసినది, దేవుని కోసం మరణించాలని అలాంటి ఒక భావం అనేది నా మనసులో కలిగింది. ఇక్కడే నా బ్లడ్ పడవలసినది అని ఒక ప్రార్థన అనేది ఆ సమయంలో జరిగింది. ఇది అయిన తర్వాత 1989 జూన్ నెలలో నేను ప్రీ నోవిషియేట్ అదే సూర్యాపేట 1 సంవత్సరం అక్కడ ఉన్నాను. సూర్యాపేట వెళ్ళిన తర్వాత మళ్ళీ నాగార్జున నగర్ అక్కడ నోవిషియేట్ 2 సంవత్సరం చేసిన తర్వాత మళ్ళీ జూనియర్ ఎయిట్కి తమిళనాడులో వెళ్ళాను. తమిళనాడులో 1 సంవత్సరం జూనియర్ ఎయిట్ అయిన తర్వాత మళ్ళీ నేను కరీంనగర్లో 1 సంవత్సరం రీజెన్సీ చేసిన తర్వాత 2 సంవత్సరం నేను పూనాలో ఫిలాసఫీ చదవటానికి వెళ్ళాను. ఈ సమయంలో నాకు కొన్ని విషయాల గురించి తెలుసుకోవటం, నేనేం చేయబోతున్నాను, గురువు అయిన తర్వాత ఏం చేయబోతున్నాను అనేది, ఆ ఒకేషన్ వితిన్ ద ఒకేషన్ అనేది మొదలైనది ఈ సమయంలో. అక్కడ వీధిలో ఉన్న పిల్లల్ని చూసి వాళ్ళ కోసం కష్టపడాలి, వాళ్ళ కోసం ఏదైనా ఒకటి చేయాలనే తలంపులు రావటం అనేది ఈ ఫిలాసఫీ చదువుతున్న టైంలో పూనాలో జరిగింది అన్నమాట. పూనాలో చదువు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నేను రీజెన్సీ చేయటానికి గుంటూరు లోయలా పబ్లిక్ స్కూల్లో 1 సంవత్సరం గడిచినమాట. ఇది అయిన తర్వాత మళ్ళీ థియాలజీకి నేను ఢిల్లీలో వెళ్ళినప్పుడు కూడా చదువుతో పాటు వీధిలో వెళ్ళటం, వీధిలో ఉన్న పిల్లల్ని చూడటం, వాళ్ళ కోసం ఏదైనా చేయాలన్న తలంపులు ఉండటం, ఇదంతా కూడా జరిగింది. ఆ పిల్లల గురించి ఎక్కువగా, వీధిలో ఉన్న పిల్లల గురించి ఎక్కువగా ధ్యానించటం, రిఫ్లెక్ట్ చేయటం, వాళ్ళ గురించి రాయటం అన్నీ కూడా ఈ సమయంలో జరిగినమాట. ఈ థియాలజీ చదువు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేయబోతున్నాను అనేది నా తలంపు కూడా ఈ సమయంలో చాలా లోతుగా నేను తలంచుకున్నాను. నా యొక్క కోరికలు కూడా ఆ సమయంలో నేను అప్పుడున్న రెక్టర్కి ఇంకా ప్రొవిన్షియల్కు చెప్పటం అనేది కూడా జరిగింది. ఈ సమయంలో ఇంకొకటి కూడా జరిగింది. నేను గురువు అయిన తర్వాత నేనేం చేయాలి, మొదటి పూజ అనేది ఎవరి కోసం చేయాలని కూడా నేను ఆ సమయంలో నిర్ణయించుకున్నాను. మొదటి పూజ అనేది నేను వీధిలో ఉన్న పిల్లల కోసం బెంగళూరులో నేను చేయటానికి నేను నిర్ణయించుకున్నాను. వీధిలో ఉన్న అమ్మాయిల కోసం వాళ్ళతో పాటు
పూజ చేయటానికి నిర్ణయించుకున్నాను. నా మొదటి దివ్యబలి ముందు నా యొక్క గురుపెట్ట అభిషేకం అనేది 2000 డిసెంబర్ 29లో నా గురుపెట్ట అభిషేకం వినుకొండ విచారణలో జరిగింది. ఆ సమయంలో నాకు గురుపెట్ట అభిషేకం ఇవ్వటానికి వచ్చిన బిషప్ గుంటూరు మేత్రాసనం నుంచి బిషప్ గాలిబాలి. కానీ ఆ పూజలో పాల్గొనడానికి నా గురుపెట్ట అభిషేకానికి చేయటానికి చాలా ఇబ్బందులు జరిగింది. ఎందుకంటే నేను సీరో మలబార్ రైట్ నుంచి వచ్చిన కాబట్టి రోమ్ నుంచి పర్మిషన్ తీసుకోవటం అనేది జరిగింది. కాబట్టి కొంచెం టైం దానికోసం కేటాయివ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా గురుపెట్ట అభిషేకం తర్వాత వెంటనే నేను బెంగళూరులో వెళ్ళి అక్కడ ఫస్ట్ మాస్ నెక్స్ట్ డే నేను చేయటానికి వీధిలో ఉన్న పిల్లలతో పాటు అమ్మాయిలతో పాటు నా ఫస్ట్ దివ్యబలి అనేది అక్కడే జరిగింది. నా మొదటి పూజ బెంగళూరులో చేసిన తర్వాత కేరళలో మా ఇంటికాడ పూజ జరిగింది. ఆయన తర్వాత నా ఫస్ట్ అపాయింట్మెంట్ అంటే కొండ్రముట్ల వినుకొండ గుంటూరు మేత్రాసనంలో జరిగింది. అక్కడ 1 నెల చేసిన తర్వాత ఏలూరు మేత్రాసనంలో కడగట్ల విచారణలో ఒక 5-6 నెలలు అక్కడ చేసిన తర్వాత నేను హైదరాబాదు సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో రావటం జరిగింది. అక్కడ వైస్ ప్రిన్సిపల్గా ఉండగానే అక్కడ ఈ వీధిలో ఉన్న పిల్లల కోసం నేను ఒక హోమ్ స్టార్ట్ చేయడానికి ఉన్న ప్రయత్నాలు చేశాను. అక్కడ నైట్ షెల్టర్గా ఒక సెంటర్ స్టార్ట్ చేశాను. ఆ సమయంలో నేను సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా ఉన్నాను. ఆ క్లాసు చెప్పటం, దానితో పాటు ఈ పిల్లల కోసం పనిచేయటం అనేది ఒక చిన్న చెట్టు బీజం నాటినట్టు అని చెప్పవచ్చు. అది స్టార్ట్ అయ్యి తర్వాత అక్కడ పిల్లలు రావటం, దానికోసం మాత్రం నేను ప్రయత్నాలు చేయటం అనేది మరలా జరిగింది. నా జీవితంలో నేను తిరిగి చూస్తే ఆ దేవుని పిలుపు అనేది ఒక్క రోజులో జరిగిన పని కాదు. అది వెయిట్ చేశాను 11 సంవత్సరాలు. నా మనసులో ఆ తలంపు వచ్చిన తర్వాత దానికోసం ప్రార్థన చేయటం, నిజంగా దేవుడు నన్ను పిలుస్తున్నారా లేదా అని తలంచుకొని ప్రార్థన చేస్తూ, ఇంకా మా ప్రార్థన మాత్రం కాదు, వేరే వాళ్ళు దాని గురించి నాతో మాట్లాడిన ఒక్కొక్క మాటలు చెప్పినప్పుడు అది నిజంగా నన్ను దేవుడు పిలుస్తున్నారా లేదా అనేది దినరాత్రములు దాని గురించి ప్రార్థన చేస్తూ చేసిన పని అది. కాబట్టి ఈ 11 సంవత్సరాలు సొసైటీలో జాయిన్ చేసే ముందు 11 సంవత్సరాలు నేను ఇలాగా ఆ డిసర్న్మెంట్ ప్రాసెస్ అనేది జరిగింది. ఇది అయిన తర్వాత తర్ఫీదులో ఉన్న 11 సంవత్సరం నేను ఎలా చేస్తున్నా అన్నది తర్ఫీదులో ఉన్న ఫాదర్లైనా మిగిలిన వాళ్ళైనా నేను ఎలా చేస్తున్నానని నిర్ణయించినప్పుడు దాని గురించి కూడా నేను నిజంగా దేవుడు నన్ను పిలుస్తున్నారా లేదా అని నేను ప్రార్థన చేస్తూ ఉండేది. ఇంకా గురువు అయిన తర్వాత నేను ఏం చేయబోతున్నాను, ఏం చెయ్యాలి, అది కూడా ఒక డిసర్న్మెంట్ ప్రాసెస్ చేస్తూ ఉంటే దాని గురించి నేను తలంచుకున్నప్పుడే ఈ కాల్ వితిన్ ద కాల్, నేను గురువు అయిన తర్వాత అన్నీ అయిపోయిందని కాదు, అప్పుడు మొదలవుతుంది నేను ఏం చేయాలి. అది ఈ పర్టికులర్ కాల్ అనేది ఈ పిల్లల కోసం, దేవుని పిల్లల కోసం, వీధిలో ఉన్న పిల్లల కోసం వర్క్ చేయటం అనేది అక్కడ మొదలైంది. అది ఒక స్ట్రగుల్. నిజంగా నేను ఈ పిల్లల కోసం మాత్రం చేయాలా, వేరే ఏదైనా పని చేయాలా, ఇది కూడా నిజంగా దేవుడు నన్ను పిలుస్తున్నారనేది ఒక్కొక్క రకరకాలు అని చెప్పవచ్చు. నేను అది దాని గురించి తలుచుకున్నాను.
సమయంలో ఒక అబ్బాయి నా వెనుక నడిచి వస్తున్నట్టు నాకు ఆ అనుభవం నాకు వచ్చింది. అది ఏంటంటే ఆ రోజు యాక్చువల్‌గా నేను రైల్వే స్టేషన్‌లో వెళితే ఒక ఆ పని అవసరం లేదు, దేవుడు నన్ను పిలవలేదు అని తలంపులు, నెగెటివ్ థాట్స్‌తో నేను అలా నడిచి సెమినారీలో వెళుతూ ఉండగా ఒక అబ్బాయి వెనుక రావటం అనేది మళ్ళీ దేవుడు నన్ను పిలుస్తున్నాడని నాకు అది చూపించినట్టు నాకు తెలిసింది. ఇలాగా చాలాసార్లు దేవుని పిలుపు అనేది ఒక్క రోజులో పిలిచిన వెంటనే బైబిల్‌లో మనం చదువుతున్న వెంటనే అయ్యేది కాదు. నా జీవితం చూస్తే ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్కరితో మాట్లాడటం, ఇదంతా నిజంగా దేవుడు నన్ను పిలుస్తున్నారా అనేది నేను తలుచుకొని ఈ 11 సంవత్సరాలు నేను వెయిట్ చేశాను. ఒక విధంగా చెప్తే కొన్ని టైంలో ఫాస్టింగ్ అనేది ఈ సొసైటీలో జాయిన్ చేసే ముందు నేను చేశాను. ప్రభువు చెప్పినట్టు ప్రభుతో పాటు ఉన్నప్పుడు మేము ఫాస్టింగ్ చేయవసరం లేదు అని అలాగా ఒక విధంగా చెప్పవచ్చు కూడా. ఎందుకంటే వచ్చిన తర్వాత నేను ప్రభుతో పాటు ఉన్నాను, ఇంకా నేను ఏడ్చుకో అవసరం లేదు, ప్రభువే నాకు తోడుగా ఉన్నది, కాబట్టి దేవుడు నడిపిస్తారని ఆ నమ్మకం అనేది నాలో కలిగింది. 2000లో నేను సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో ఉన్నప్పుడు ఈ స్ట్రీట్ చిల్డ్రన్ గురించి దానికోసం ఏదైనా పని చేయాలనుకున్న టైంలో నాకు చాలా నొప్పి కలిగిన సంఘటనలు నా ఫ్యామిలీలో జరిగింది. అది ఏంటంటే 2000 ఆర్డినేషన్ తర్వాత 2 సంవత్సరం అయినప్పుడు నా చెల్లి చనిపోయారు. ఆ చెల్లి చనిపోయిన 2002లో అయితే 2003లో నా అక్క చనిపోయారు. 2004లో నా పెద్దక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. అదే సమయంలో 2005 వచ్చినప్పుడు ఆ సునామీ టైంలో నా తమ్ముడు భార్య కూడా ఆ నీళ్ళలో 3 రోజులు నడిచి వాళ్ళు 3 రోజులు నడిచి బయటికి రావటం అనేది కూడా జరిగింది. ఇలాంటి నెగటివ్ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు నా బంధువులు కొందరు నాకు ఏం చెప్పారంటే, నేను గురుపీఠాభిషేకం చేసి ఒక గురువు అయినా కాబట్టి మీ ఫ్యామిలీలో ఇలాంటిది అంత జరుగుతుంది, నీ గురుపీఠాభిషేకం వదిలేసి నీ ఇంటికి వస్తే వీళ్ళంతా బాగుపడతారు అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు, ఇది కాదు దేవుడు నన్ను పిలిచినది, ఆ దేవుడు కావలసిన నాకు శక్తి నాకు ఇస్తారు అనే నమ్మకం అనేది నాకు లోతుగా రావటం అనేది జరిగింది. దీనితో పాటు నాకు ఏమైందంటే నా హెల్త్ కూడా చాలా ప్రయాసకరంగా ఉండేది నా చదువైన ముందుకు సాగటానికి. ఒకసారి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు డాక్టర్ నాకేం చెప్పినదంటే, నా లివర్ ప్రాబ్లమ్స్ వలన ఇంకా 10 సంవత్సరాలు మాత్రమే బ్రతికి ఉండారు, ఇంకా సర్జరీ చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు అని చెప్పి 2005లో నాకు చెప్పారు. ఇప్పుడు 2005 తర్వాత 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు కూడా నాకు నా లివర్ అయినా మిగిలినదన్నీ కూడా మంచిగా ఉండటం అనేది దేవుని యొక్క పెద్ద మిరకిల్ అని నేను అనుకుంటున్నాను. దానితో పాటు ఈ పనులు చేయటానికి ముఖ్యంగా ఈ పిల్లల కోసం చేయటం అనేది ఒక పిలుపు, అంటే వితిన్ ద ఒకేషన్గా నేను కనుగొని నేను అది చేస్తూ ఉంటున్నాను. ఈ పని చేయటానికి కూడా చాలా శక్తి అనేది అవసరం. దానికి ఏ విధంగా చేస్తే ఈ పిల్లల కోసం ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది ఒక చిన్న చెట్టు ఒక పెద్ద చెట్టు అయినట్టు అని నా భావం. అంటే ఒక్కొక్కటి మెల్లమెల్లగా పిల్లలకు కావాల్సినది ఇవ్వటం అనేది దేవుని యొక్క పెద్ద దీవెనలు అని నేను భావిస్తూ ఉంటున్నాను. ఇక్కడ ఈ పిల్లల కోసం చేయటం అనేది, వాళ్ళ గురించి తెలుసుకోవటం, దీనికోసం చదవటానికి నేను ముంబైలో సైకాలజీ చదవటానికి వెళ్ళాను. ఇంకా దానితో పాటు లా చదవటం, ఇదంతా కూడా గురుపీఠాభిషేకం తర్వాత చేసినది. కాబట్టి పిల్లల గురించి వాళ్ళు తెలుసుకొని వాళ్లకు సేవ చేయటం అనేది ఒక పెద్ద గిఫ్ట్గా నేను భావిస్తున్నాను. దేవుని పిలుపు అనేది, దేవుడు అందరినీ పిలుస్తున్నారు. వాళ్ళు ఫ్యామిలీలో కావచ్చు, లేదంటే ఒంటరి జీవితం కావచ్చు, అది సిస్టర్ కావచ్చు, లేదంటే బ్రదర్ కావచ్చు, లేదంటే ఫాదర్ కావచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే ఆ దేవుడు మనతో మాట్లాడినప్పుడు
మనం వింటున్నామా లేదా? ప్రతి ఒక్క హృదయంలో ఆ దేవుడు మనం చేయవలసిన మంచి కార్యములు చేయటానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నారు. ఆ పిలుపు అనేది అది ఒక విధంగా చెప్తే మనం వీ హ్యావ్ టు బి అట్యూన్ టు ద స్పిరిట్ ఆఫ్ ద విస్పరింగ్ ఆఫ్ గాడ్. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మాట్లాడటం అనేది మనం బయట చూస్తే కూడా ఒకవేళ చెట్ల ద్వారా కావచ్చు, పక్షుల ద్వారా కావచ్చు, జంతువుల ద్వారా కావచ్చు, లేదా మనతో పాటు ఉన్న వాళ్ళ ద్వారా కావచ్చు, దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు నేనేం చెయ్యాలి? ఆ పిలుపుకు తగిన విధంగా మనం జవాబు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. అది జరిగినది మన యొక్క ప్రేరేపింపు ఎక్కడ నుంచి వస్తుందో అనేది దానికి మనం చూడాలి. తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు నా పిల్లల్ని నేను దేవుని సేవకి పంపటానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా? ఈ కాలంలో మనం చూస్తే ఇద్దరు ఉన్నప్పుడు లేదంటే ఒక్కరు ఉన్నప్పుడు కూడా వాళ్ళని దేవుని సేవ కోసం పంపించటానికి మన మనసు తయారు కావటం లేదు. ఇది మనం చూడవలసినది. ముఖ్యంగా ఆ దేవుని కోసం పని చేయటం అనేది, ఆ దేవుని యొక్క ప్రేరేపింపు అనేది మన ద్వారా మన పిల్లలకు వెళ్ళవలసినది. దానికి మనం అడ్డంగా ఉండకూడదు. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినది. దానికోసం మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము? గురువుల కోసం నేను ప్రార్థన చేస్తున్నానా? నా ఫ్యామిలీలో గురువుల కోసం ప్రార్థన చేస్తున్నానా? నా పిల్లలకు రోజు ప్రార్థన చేయడానికి ఏదైనా ఒక చిన్న పుస్తకం, ఏదైనా ఒక పునీతుల పుస్తకం వాళ్ళ చేతిలో వాళ్ళ పుస్తకంలాగా తీసుకొని చదవటానికి వాళ్ళ దగ్గర ఉందా లేదా అని కూడా ప్రశ్నించాలి. ఫ్యామిలీలో అందరూ కలిసి ప్రార్థన చేయటానికి కొంతసేపైన టైం ఉందా లేదా అని కూడా మనం చూడవలసినది ఉంది. ఎందుకంటే ఇవి అన్నీ కూడా మనకు ప్రేరేపణ ఇస్తున్న సమయము, దేవుడు మనతో మాట్లాడుతున్న సమయము, దేవుడు పని చేస్తున్న వాళ్ళ కోసం, ముఖ్యంగా దేవుని కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కోసం మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేయవలసినది. మీ యొక్క ప్రార్థనా సహాయంతో మాత్రమే గురువులు పని చేయటానికి వాళ్ళకు కావలసిన దీవెనలు, శక్తి పొందటానికి వీలయ్యేది. కాబట్టి తిరుసభ కోసం మనమంతా కూడా కలిసి ప్రయత్నించాలంటే, ప్రార్థించాలంటే, ఏదైనా కలిసి చేయాలంటే ప్రార్థన అనేది ముఖ్యంగా మన ఫ్యామిలీ నుంచి మొదలుపెట్టాలి. ఈ ప్రార్థన ఫలితమే ఈ ఒకేషన్ అనేది అదొక విత్తనమని చెప్పవచ్చు. కాబట్టి ఆ ప్రార్థన ద్వారానే ఇది జరుగుతాయి. ప్రార్థన లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన గురువులుగా రాదు. ఉండటానికి వీలు ఉండదు, వాళ్ళకి శక్తి ఉండదు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులు వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు కలిసి ప్రార్థన చేయాలి. చిన్నపిల్లలకు వాళ్లకు ఈ పునీతుల జీవితం గురించి తెలుసుకోవటానికి ఒక దారి ఉండాలి. ఇప్పుడు మన ఫ్యామిలీలో మనకు తెలుసు, అందరూ కలిసి టీవీ చూస్తూ ఉంటారు. ప్రార్థన కోసం జపమాల చెప్పటానికి అయినా, కలిసి ప్రార్థన చేయటానికి అయినా, ఒంటరిగా ప్రార్థన చేయడానికి ఉన్న సమయం లేదు అని చెప్తూ ఉంటున్న సమయం. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన మన ఫ్యామిలీలో, మన కుటుంబంలో అందరూ కలిసి ప్రార్థన చేయటానికి ఒక సమయం మొట్టమొదటిగా మనం చూసుకోవాలి. దాని నుంచి ఈ దేవుని పిలుపు అనేది జరుగుతాయి. ఆ దేవుని పిలుపు అనేది ఒక్క రోజులో అయ్యేది కాదు, అది పెరగాలి. మన మనసులో దేవుడి యొక్క ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటారు, కానీ అది వినటానికి మనకు సమయం లేదు. ఆ సమయం మనం కేటాయించాలి. అప్పుడు మాత్రమే దానికి తగిన విధంగా మనం రెస్పాండ్ చేయడానికి వీలయ్యేది. మన జీవితంలో దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు. దేవునితో పాటు ఉండటానికి, దేవుని యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనటానికి ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నారు. కాబట్టి మనం ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సినది, దానికోసం నేనేం చేయాలి? ఒక్కొక్కరు నిర్ణయం తీసుకోవాలి. నా పిల్లలు ఈ దారిలో రావటానికి విఘ్నంగా, అడ్డంగా ఉన్నది ఏంటి? ఈరోజు గురువులు తక్కువగా రావటం లేదంటే, సిస్టర్లు తక్కువ రావటం లేదంటే, మంచి పనులు చేయటానికి ఎందుకు తక్కువగా వస్తుందంటే మన యొక్క ప్రార్థనా జీవితంలో ఉన్న కొరత అని నేను చెప్పవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో పాల్గొని మంచి గురువులు, సన్యాసులు, బ్రదర్లు అందరూ దేవుని సేవా కార్యక్రమంలో రావటానికి, వాళ్లకు కావలసిన
సమయం కేటాయించాలని నేను కోరుకుంటున్నాను. చివరగా నా ఒకేషన్ స్టోరీని దివ్యవాణి టీవీ ద్వారా ప్రజలకు అందించిన దివ్యవాణి టీవీ మేనేజ్మెంట్కి నా యొక్క కృతజ్ఞతలు, వందనములు, దీవెనలు. గాడ్ బ్లెస్ యూ.